పులివెందుల్లో దౌర్జన్యాల చరిత్ర వైఎస్ కుటుంబాన్నేనని పోలీసులు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో 45 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయబోతున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికపై ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ వివరిస్తారు. మనతో మాట్లాడడానికి టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోంది? మనం చూస్తా ఉన్నాం గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిస్థితులు ప్రభావం ఏమన్నా ఉందా మీ మీద? గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిస్థితుల ప్రభావం అయితే ఏమీ ఉండదు. అంటే రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జరిగిన అనేక ఎన్నికల్లో పోలీసులను అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఈ అన్ని ఎన్నికల్లో కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా వేధించి హింసించి మా పైన హత్య కేసులు పెట్టి మా ఆస్తులను యుద్ధం చేసి ఆ ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఈ రోజు అన్నీ కూడా పతిత మాటలు మాట్లాడడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు కూడా పోలీసులను ఉపయోగించినట్టు, ఎప్పుడు కూడా అధికార దుర్వినియోగం అన్నట్టు, ఇప్పుడే కొత్తగా పోలీసులు వచ్చినట్టు ఇవన్నీ మాట్లాడుతున్నారు. దీనికంటే ముందు జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి? కడప జిల్లా పరిషత్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూడా ఎవరిని రానిచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు హింసక కారణాలు టీడీపీ వాళ్ళు దౌర్జన్యాలు చేసి ఈరోజు బెదిరించి పులివెందుల్లో ఘర్షణ వాతావరణం తీసుకొస్తుంది వాళ్లే, కాబట్టి రేపు ఎన్నికల రోజు కూడా అనేక ఘర్షణలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎన్నికల రోజు ఘర్షణ, రిగ్గింగ్ కానీ, బాంబుల సంస్కృతి కానీ, హత్య రాజకీయాలు ఇవన్నీ కూడా పేటెంట్ రైట్ ఉండేది ముందుండే కాంగ్రెస్ పార్టీకి, తర్వాత పరిణామ క్రమంలో వచ్చిన వైఎస్ కాంగ్రెస్ పార్టీకి. ఈ అన్ని ఎన్నికలు రాజశేఖర రెడ్డి గారు 1978లో రాజకీయం ప్రవేశించి ఎమ్మెల్యేగా మొదలైనప్పటి నుంచి ఏ పార్టీ వాళ్ళు ఎంతమంది హత్యలకు గురయ్యారు, ఏ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది, ఏ ఎన్నికల్లో అరాచకాలు చేశారనేది రికార్డు ఉంది. ఇదే పార్టీలో ఇప్పుడు సతీష్ రెడ్డి గారు కానీ ఉన్నారు. 5 మార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాడు. ఆయన మేము కింద నుంచి తహసీల్దార్ కాడ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఎక్కని గడవలేదు, దిగని గడవలేదు. మేము ఢిల్లీ వరకు పోయి ఫిర్యాదులు చేసినాం. తెలుగుదేశం పార్టీ మేము పోటీలోకి దిగే కొద్దీ ఖచ్చితంగా గెలుస్తారు. అంటే ఎందుకు గెలుస్తారు మీరు అనుకోవచ్చు, వాళ్ళంటానట్టు పోలీసో లేకుంటే అధికార దర్పంతో. కానీ ఈ మండల ప్రజలకు ఏం చేశారు వాళ్ళు? ఎర్రబల్ల చెరువుకు నీళ్ళు ఇస్తామని చెప్పేది ఇప్పుడు కాదు, నేను నిక్కర్లు వేసుకునేటప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు చెప్తారు. అనేక సందర్భాల్లో నేను అప్పటి నుంచి ఎర్రబల్ల చెరువు నీళ్లు తీసుకొని వస్తామని చెప్పినాడు. దాదాపు 40 సంవత్సరాలు మీ కుటుంబం అధికారంలో ఉంది, ఎందుకు కానీ తీసుకొని రాలేకపోయినారు? గతంలో ఓటు వేయిస్తారా లేదా అనే భయం ఉండేది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. వాళ్ళు తమకు నచ్చిన అభ్యర్థిని ఓటేసే హక్కు ఉంది. ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారు. గత 45 ఏళ్లుగా లేని స్వేచ్ఛా స్వతంత్రాలు ఈరోజు ఈ ఎన్నికల్లో ప్రజలకు కల్పిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు టీడీపీకి మద్దతుగా ఉంటారని చెప్పేసి రామ్ గోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయస సుధీర్, టీవీ9 పులివెందుల.